హాయ్ అండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజైతే నేను టమాటా, కొత్తిమీర, పల్లీలు అయితే వేసి చేశాను. చట్నీ అయితే చాలా బాగుందండి. ఈ పచ్చడి అయితే కనుక రైస్లోకి, ఇడ్లీ, దోశ, చపాతీలోకి చాలా బాగుంటుందండి. నేను ఎక్కువగా పోపులు అయితేనే ఎక్కువగా వేసి చేస్తాను. ఇప్పుడైతే పల్లీలు కూడా వేసి చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. అసలు ఆ చట్నీ రైస్లో కలుపుకుంటే ఆ పచ్చడితోనే అన్నం అంతా తినేయచ్చు, అంత రుచిగా ఉంది. బాణలు పెట్టేసుకుని పోపులన్నీ వేసుకుని పల్లీలు వేసుకుని అవి వేగాక పక్కనైతే పెట్టేసుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి, కొంచెం ఎండుమిర్చి కూడా అందులో వేసుకున్నాను నేను. ఈ రెండు కాంబినేషన్లో కూడా చట్నీ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎలా చేస్తారు నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేస్తాను. అవి కూడా పక్కన పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకుని టమాటాలు అయితే ముందుగా కోసుకొని అవి కూడా వేసేసుకున్నాను. చక్కగా అయితే మగ్గబెట్టేసుకున్నానండి. చాలా బాగుంది. ఈ టమాటా పచ్చడి కొత్తిమీర కాంబినేషన్లో చాలామంది చాలా వెరైటీలుగా చేస్తారు. నేనైతే ఇలా చేశాను. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది. లాస్ట్లో అయితే మగ్గాక చింతపండు, పసుపు వేసుకుని అది కూడా కాసేపు మగ్గబెట్టేసుకున్నానండి. మగ్గాక ఆరబెట్టేసుకున్నాక చల్లారేకి మాత్రమే మిక్సీలో వేయండి. లేకపోతే కనుక మిక్సీ జార్లు పోతాయి. చల్లారేక వేసుకుంటే చాలా బాగుంటుంది. లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకుని ఒక్క 2 నిమిషాలు ఉంచుకొని దించేసుకున్నానండి. చల్లారాక ముందు పోపులు అయితే వేసుకుని మిక్సీ పెట్టేసుకున్నాను. పోపులు అయితే ముందు గిన్నెలోకి తీసుకున్నాను కదా, అవన్నీ వేసేసుకుని మిక్సీ పెట్టుకుని లాస్ట్లో అయితే టమాటా గుజ్జు అవి కూడా వేసేసుకుని మిక్సీ పెట్టేసుకుని లాస్ట్లో కొంచెంగా తాలింపు పెట్టుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి.